ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది. అయినా అక్కడ ఆ మంత్రి కొత్త ప్రాజెక్టును మంజూరు చేయించారు. 10 నెలలు ప్రయత్నించి అనుకున్నది సాధించారు. ముఖ్యమంత్రితో అనౌన్స్ చేయించి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నారు. 10 ఏళ్లు పట్టే ప్రాజెక్టును పక్కన పెట్టి కొత్త స్కీమ్కి తెరలేపడంలో పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. ఈ పథకం అయితే తొందరగా పూర్తవుతుంది, నీళ్లొస్తాయి, దాంతోపాటు పేరు కూడా వస్తుంది. అప్పుడు మరొక మంత్రి పేరు మరుగున పడుతుంది. రాజకీయాలకి రాజకీయం నేర్పేలా ఉంది ఆ అమాత్యుడి వ్యూహం. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్? ఎవరి మధ్య జరుగుతోంది ఆ క్రెడిట్ వార్? ఖమ్మం జిల్లా అనగానే రాష్ట్రమంతా అటే చూస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఇక్కడి నాయకులతోనే రాష్ట్రంలో పార్టీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ప్రముఖ నేతలంతా బీఆర్ఎస్ ని వదిలిపెట్టి కాంగ్రెస్ లోకి రావడంతో ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేసిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవినివ్వగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన 2 సీనియర్ నేతలకు కూడా మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇలా 3 మంత్రులు ఉండడం ఖమ్మం జిల్లాకు వరంగా మారిందని అనుకుంటారు. కానీ వారి మధ్య ఏమాత్రం సఖ్యత ఉందో జిల్లా ప్రజలందరికీ తెలుసు. పాలేరు నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దండిగానే నిధులు సమకూర్చింది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పాలేరు వరకు నీళ్లొస్తే ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెంతో పాటు సూర్యాపేట జిల్లాకు కూడా ప్రయోజనం ఉంటుంది. దీనికోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పునాది పడింది. అప్పట్లోనే మోటార్లు కూడా పెట్టేసినా సగం ప్రాజెక్టు మాత్రమే పూర్తయింది. మిగిలిన ప్రాజెక్టును అంటే పాలేరు వరకు ప్రయోజనం చేకూర్చే పనులకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సీతారామ ప్రాజెక్టు నత్తనడకనే సాగింది. సీతారామ ప్రాజెక్టుకు చివరి మజిలీ పాలేరు. కానీ ప్రాజెక్టు నీరు పాలేరు చేరేందుకు అనేక అడ్డంకులున్నాయి. మధ్యలో అటవీ శాఖ భూమి, రైల్వే బ్రిడ్జిలు, సొరంగాలు, ఇన్ని సమస్యలున్నాయి. సీతారామ ప్రాజెక్టు ఏన్కూరు వరకు వచ్చింది. అక్కడి నుంచి ముందుకెళ్లేందుకు ఆపసోపాలు పడుతోంది. మరో 10,000 కోట్ల నిధులు ఉంటేనే సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుందని అంటున్నారు. సీతారామ పూర్తి చేస్తామని మంత్రులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే పాలేరు నియోజకవర్గానికి నీళ్లు రావడానికి మాత్రం ఎన్నో ఏళ్లు పట్టేలా ఉంది. అందుకే సీతారామకు ప్రత్యామ్నాయంగా అది పూర్తయ్యేదాకా మున్నేరు నీటిని పాలేరుకు తీసుకువచ్చేలా కొత్త పథకాన్ని ప్రతిపాదించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మున్నేరును ఖమ్మం మీదుగా ప్రవహిస్తుంది. మధ్యలో ఆకేరు, బిక్కేరు కూడా కలుస్తాయి. వీటి ద్వారా ఏటా 30 నుంచి 40 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. ఇందులో 10 టీఎంసీల నీటిని పాలేరు రిజర్వాయర్కి మళ్లిస్తే నియోజకవర్గంలో 130,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలేరు నియోజకవర్గానికి మేలు జరగడమే కాకుండా ఖమ్మం నుంచి వైరా వరకు సాగర్ కాలువల ద్వారా నీటిని ఇవ్వచ్చు. సాగర్ కాలువలను నీళ్లు ఆలస్యమైతే ఈ నీరు ఉపయోగపడుతుంది. మొత్తం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కావడమే కాకుండా సాగు, తాగునీటి సమస్య లేకుండా పోతుంది. అంతేకాదు ఖమ్మం, పాలేరు, మహబూబాబాద్, సూర్యాపేట కూడా తాగునీటిని ఇవ్వచ్చు అనేది కొత్త ఆలోచన. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను ఆమోదించి నిధులు కూడా మంజూరు చేశారు. 162.54 కోట్ల నిధులతో ఈ పథకానికి జీవో కూడా ఇచ్చారు. గతంలో పాలేరు నుంచి మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతానని పదే పదే చెప్పేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా పదే పదే అధికారులతో ఈ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చారు. మొన్న ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మోటార్లు ఆన్ చేయించడంతో సీతారామ అంటే తుమ్మల అనే పేరొచ్చింది. పాలేరు నుంచి ప్రస్తుతం మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైకి 2 మంత్రులు సఖ్యంగానే ఉన్నా ఇద్దరి మధ్య కొన్ని పొరపచ్చాలున్నాయనేది ఓపెన్ సీక్రెట్. సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు ఏన్కూరు వరకు పూర్తయింది. ఇంకా మహబూబాబాద్ మీదుగా పాలేరు వరకు సీతారామ కాలువల తవ్వకాలు చేయాల్సి ఉంది. దానికి చాలా సమయం పడుతుంది. పైగా నిధుల సమస్య కూడా ఉంది. ఇది పూర్తయితే పాలేరులో కూడా తుమ్మల ప్రభావమే కనిపిస్తుంది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం మరో ఆలోచన చేశారు. మున్నేరు నీటిని పాలేరు రిజర్వాయర్లో కలిపేలా ప్రతిపాదన తీసుకువచ్చారు.
సీతారామ ఎప్పటికొస్తుందో తెలియదు, కానీ 160 కోట్లు ఖర్చు పెడితే మున్నేరు నుంచి ఇప్పటికే కొంతవరకు తవ్విన సీతారామ కాలువల గ్రావిటీ ద్వారా పాలేరుకు నీరు అందించొచ్చు. దీని ద్వారా పాలేరులో తుమ్మలకు క్రెడిట్ దక్కకుండా చూడడంతో పాటు పాలేరుకు త్వరగా నీళ్ళొచ్చేలా చేయడం పొంగులేటి ఆలోచనట. అంటే తక్కువ ఖర్చుతో 2 ప్రయోజనాలుంటాయనే వ్యూహంతో ఉన్నారట మంత్రి పొంగులేటి. అందుకే సీతారామపై దృష్టి పెట్టకుండా మున్నేరు స్కీమ్పై ఫోకస్ పెట్టారంటున్నారు. మున్నేరు పథకంతో పాలేరుకు త్వరగా సాగు, తాగునీటిని అందించడం కంటే రాజకీయ వ్యూహమే కీలకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది పొంగులేటికి రాజకీయంగా ప్లస్ అవుతుంది. మరోవైపున పాలేరులో తుమ్మలకు ఉన్న ప్రాబల్యంపై దెబ్బ కొట్టినట్టవుతుంది. రాజకీయ కారణాలు ఎలా ఉన్నా పాలేరుకు మున్నేరు జలాలు ఏ విధంగా వచ్చినా రైతులకు మాత్రం అది వరమేనని చెప్పొచ్చు. అయితే మున్నేరు జలాలు పాలేరుకు తరలించడంలో సీతారామ ప్రాజెక్టుపై నీలిమేఘాలు కమ్ముకునే ప్రమాదం లేకపోలేదు.